వాక్య ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. వాక్య భాగాన్ని మనం ఆల్రెడీ చదువుకున్నాం. యోహాను సువార్తలో నుంచి, అలాగే కీర్తనల గ్రంథంలో నుంచి కూడా మనం చదువుకున్నాం. ఈరోజు వాక్య అంశం మనందరికీ కూడా తెలుసు, మత మౌఢ్యము అనే మాట రాయబడింది. మౌఢ్యము అన్న మాటకు అర్థం ఏమన్నా మీకు ఐడియా ఉందా? మౌఢ్యము అంటే అర్థం ఏంటంటే మోహరించడం అని అర్థం. మోహరించడం అంటే వారు దేని చేత మోహరించబడ్డారు అని అంటే, ఆనాటి యూదులు కానీ ఆనాటి సమాజం కానీ మతం చేత వాళ్ళు మోహరించబడ్డారు. మత మోహరం లేక మతము చేత వాళ్ళు ఆవరించబడ్డారు అన్న విషయాన్ని మనం ఆ పదంలో ఉన్నటువంటి మాటను బట్టి మనం గమనించవచ్చు. సో మతంలో ఉన్నటువంటి మూఢత్వం అని కూడా ఇంకొక మాటలో చెప్పవచ్చు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే, ఆనాటి సాంప్రదాయాలను పద్ధతులను గౌరవించినట్లుగా వారు క్రీస్తును కానీ క్రీస్తు యొక్క మాటను కానీ గౌరవించకపోవడం లేక విలువ ఇవ్వకపోవడం మన వాక్యంలో గమనిస్తాం. సో ఆ మాటల్ని మనం గమనించడానికి ప్రయత్నం చేస్తే, మొట్టమొదట 16వ అధ్యాయం యోహాను సువార్తలో మనం గమనిద్దాం. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అనే మాట రాయబడింది. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది అని అన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటలు 15వ అధ్యాయం 14వ అధ్యాయము ఆయన చెప్పుకుంటూ వస్తారు. 15వ అధ్యాయంలో ఫలించడం గురించి మాట్లాడతారు. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి తన శిష్యులతో మాట్లాడుతూ వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేస్తారు అని అన్నాడు. ఎందుకు అనంటే, వారి యొక్క ప్రవర్తన అంతా కూడా, శిష్యుల యొక్క ఆలోచన విధానం అంతా కూడా ఎవరిని అనుసరించి ఉంటుంది అనంటే క్రీస్తును అనుసరించి ఉంటుంది. కానీ ఆనాటి పరిసయ్యులు, శాస్త్రులు, సదుకాయులు, ధర్మశాస్త్రోపదేశకులందరూ కూడా దేన్ని ఎక్కువగా పాటించడానికి, వాళ్ళు అనుసరించడానికి ఆనాటి యూదులు ఇష్టపడేవారు అనంటే, ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పట్టించుకున్నట్లుగా క్రీస్తు ప్రభు యొక్క మాటలను వారు పట్టించుకోవడానికి కానీ, నమ్మడానికి కానీ, ఆచరించడానికి కానీ, అనుసరించడానికి కానీ వాళ్ళు ఏమాత్రము ఇష్టపడేటువంటి పరిస్థితుల్లో లేరు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అలాంటి వారు ఏం చేస్తారు అనంటే, మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేస్తారు. సమాజ మందిరంలో నిజంగా క్రీస్తుకు అంటే దేవునికి ఆరాధన చేస్తున్నటువంటి ఆ సందర్భంలో లేక ఆ స్థలంలో వారు ఈలనగల కారణం ఏంటంటే, వీరు ధర్మశాస్త్రాన్ని పక్కకు పెట్టి, దేవుడిచ్చినటువంటి మాటలను పక్కకు పెట్టి క్రొత్త బోధన ఏదో తీసుకొని వస్తున్నారు, క్రొత్త దాన్ని ఏదో అనుసరించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నటువంటి ఆలోచన వారు చేసి మిమ్మల్ని వారు సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు అనే మాట జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇంకో మాట అక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన అన్నాడు ఏంటి అనంటే, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకుని కాలము వచ్చుచున్నది. ఉదాహరణకు సౌలు, తార్సువాడైనటువంటి సౌలుని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి ఆ వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని అంతట్లో కూడా నిందారహితుడిగా బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తి క్రీస్తును అంగీకరించినటువంటి వారిని అందరినీ కూడా చంపే విషయంలో, వారిని హింసించే విషయంలో తాను ఎంతో శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి వారిని చంపడానికి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని మనం ఎరుగుదాం. అతను ఏం చేస్తున్నాడు అనుకున్నాడు అనంటే, నేను దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగా నేను నడుస్తున్నాను, దేవుని యొక్క ఆలోచన ప్రకారమే నేను చేస్తున్నాను, ఈ విధంగా వేరొక మార్గాన్ని అనుసరించే వాళ్ళని నేను హింసించడం ద్వారా, వాళ్ళని చంపడం ద్వారా నేను దేవునికి సేవ చేస్తానన్నటువంటి ఆలోచన పౌలుకు లేక సౌలుకు ఆనాడు కలగడం మనము వాక్యంలో గమనించగలుగుతాం. అలాంటి వ్యక్తి ఏమిగా మార్చబడ్డాడు అనంటే, క్రీస్తు ప్రభు యొక్క ముఖదర్శనం ద్వారా, దమస్కు మార్గంలో తనకు ఆయన ప్రత్యక్షం కావడం ద్వారా, ఆయన మెలనైనటువంటి స్వరాన్ని తనకు వినిపించడం ద్వారా ఆ మత మౌఢ్యంలో నుంచి సౌలు ఏమయ్యారు అనంటే పౌలుగా మార్చబడ్డారు. సో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, మనము మతం చెప్తున్నటువంటి దానికంటే ఎక్కువగా ఈ వాక్యానికి విలువనివ్వాలి అన్నదే ఈరోజు వాక్య సారాంశం. నేను ఎంతసేపు చెప్పినా నాకు టైం పర్టికులర్గా చాలామంది గుర్తు చేస్తూ వచ్చారు ఇక్కడ ఎంతసేపు మాట్లాడాలి అనేది. ఐఎమ్ ఓకే. అయితే నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, మామూలుగా లోకంలో కూడా చెప్తూ ఉంటారు చాలామంది సేవకులు, క్లుప్త ప్రసంగికులు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు అని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ మొట్టమొదటిసారి ఈ విధంగా నేను ఆహ్వానించబడినప్పుడు, నేను చెప్పేటువంటి యొక్క వాక్య సందేశం ఏముంది అన్నటువంటిది మీరు గమనించడానికి, గ్రహించడానికి ప్రయత్నం చేస్తే, నా సారాంశం అంతా కూడా, వాక్య సారాంశం అంతా కూడా ఏంటి అనంటే, మతం చెప్తున్న దానికంటే ఎక్కువగా వాక్యానికి పెద్ద పీట వేయాలి అంతే. ఈ వాక్య సారాంశం అంతా కూడా అదే. అది యోహాను సువార్తలోనైనా, లేవియ కాండంలోనైనా, కీర్తనల గ్రంథంలోనైనా ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లూథరన్ చర్చ్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, మార్టిన్ లూథర్ గారు ఆయన చేసినటువంటి పని ఏంటి అని అంటే మనందరికీ కూడా తెలుసు. రిఫర్మేషన్ తీసుకుని వచ్చారు ఆయన.
అంతకుముందు మత పెద్దల యొక్క ఆధీనంలో ఉన్నటువంటి సంఘం అంతా కూడా పోప్ చేతుల్లో ఉంటూ, ఆనాడు అందరికీ ఈ వాక్యం అందుబాటులో లేకపోవడం ద్వారా పోప్ గారు తనకు అనుకూలమైనటువంటి బోధలు, ఇంకా చెప్పాల్సి వస్తే స్వలాభం కోసం తను చేసేటువంటి ప్రతి బోధ, దుర్లాభం కోసం తను చేసేటువంటి ప్రతి బోధ, తనకు అనుకూలంగా చేసేటువంటి ప్రతి బోధ ఆనాడు ప్రాచుర్యంలో ఉండేది. పోప్ చెప్పినట్టే సమాజం అంతా కూడా నడవాల్సి వస్తోంది. అయితే అలాంటి పరిస్థితుల్లో నుంచి మార్టిన్ లూథర్ గారు చేసినటువంటి పని మనందరికీ తెలుసు. ఆయన తీసుకుని వచ్చినటువంటి ఆ రిఫర్మేషన్ మనందరికీ కూడా తెలుసు. సోలా స్క్రిప్చురా, సోలస్ క్రిస్టస్, సోలా ఫిడే, ఇవన్నీ మనకు తెలుసు. ఈ 5 విషయాలను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే సోలా గ్రేషియా అని అంటాడు. సో ఈ విధంగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే సోలా స్క్రిప్చర్ అంటే అర్థం ఏంటి? స్క్రిప్చర్ అలోన్, వాక్యం మాత్రమే, వాక్యానికి మాత్రమే పెద్దపీట వేయాలి, ఆ వాక్యాన్ని మీరు పఠించాలి. ఆ వాక్యం మాకు తెలియదు కదా అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అందరికీ అందుబాటులోనికి ఆయన తీసుకుని రావడం ద్వారా ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ నిలబడి చెప్పేటువంటి బోధకులు చెప్పే మాటల కంటే మన దగ్గర ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవడం ద్వారా ఎవరు ఏం చెప్పినా నమ్మి దారి తప్పేటువంటి పరిస్థితుల్లో లేము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి వారు తీసుకుని వచ్చినటువంటి ఆ మాట సోలా స్క్రిప్చురా అనేటువంటి మాట, స్క్రిప్చురాలో వాక్యం మాత్రమే. సోలస్ క్రిస్టస్ అంటే క్రీస్తు మాత్రమే, మతం కాదు, క్రీస్తు మాత్రమే. మహిమ ఎవరికి అనంటే దేవునికి మాత్రమే. ఫెయిత్ అలోన్, విశ్వాసం మాత్రమే. గ్లోరీ టు గాడ్ అలోన్, దేవునికి మాత్రమే మహిమ. ఇవన్నీ మనం చేయడం ద్వారా ఏం జరుగుతుంది అనంటే దేవునికి మన మహిమను తీసుకొని వస్తాం. కాబట్టి మార్టిన్ లూథర్ గారు ఆనాడు సంఘ సంస్కరణ తాను చేస్తూ వచ్చారు, సంఘ సంస్కరణోద్యమాన్ని తాను తీసుకుని వచ్చారు. అయితే ఈనాటికి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే సంఘము ఇప్పటికీ సంస్కరించబడవలసిన అవసరత ఉంది. ఈవెన్ టుడే ద చర్చ్ హ్యాస్ టు బీ రిఫార్మ్డ్. మరలా అది రిఫార్మ్ చేయబడుతూ రావాలి, రిఫర్మేషన్లోనికి మనం రావాలి. దేవుని యొక్క వాక్యము చేత మళ్ళీ మనము సిద్ధపరచుకుంటూ రావాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వాక్యంలో నుంచి అనేకమైనటువంటి విభేదాలను, అనేకమైనటువంటి డాక్ట్రిన్స్ తీసుకొని వచ్చి విభేదాలను పుట్టించి సంఘాన్ని డివైడ్ చేస్తున్నటువంటి, విభేదాలకు కారణమవుతున్నటువంటి వారు ఎంతోమంది మనకు కనబడుతూ వస్తున్నారు. అయితే రాత్రి నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మనము సంఘము సంస్కరించబడాలి అనంటే ఎవరు సంఘం? నీవు నేనే. కాబట్టి మనము సంస్కరించబడాలి. దేని విషయంలో సంస్కరించబడాలి? మతం అనేటువంటి మౌఢ్యంలో నుంచి వాక్యం అనేటువంటి లేక మార్గమైనటువంటి క్రీస్తులోనికి మనం సంపూర్ణంగా మార్చబడుతూ రావడమే ఈ యొక్క మత మౌఢ్యంలో నుంచి మనం బయటికి రావడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మతం చెప్పేదాన్ని మనం అనుసరిస్తున్నామా లేక వాక్యం చెప్పేదాన్ని మనం అనుసరిస్తున్నామా? ఈ వాక్యం మనకేం బోధిస్తుంది అన్నది మనం ఆలోచించాలి. బెరయా సంఘస్థుల గురించి మనం ఆలోచిస్తే పౌలు గారు వంటి వేదాంత విద్యను అభ్యసించినటువంటి ఆ వ్యక్తి బోధిస్తున్నప్పుడు కూడా లేఖనాలు అలా ఉన్నవో లేవో అని వారు ఏం చేస్తూ వచ్చారు? అనుదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అనే మాట వాక్యంలో చూస్తాం. కాబట్టి వాక్యము బోధించబడుతున్నప్పుడు ఈ రోజుల్లో వాక్యానికి కొదువలేదు. ఎక్కడ కొదువలేదు? చేతిలో సెల్ ఫోన్లో కొదవలేదు, ఇంట్లో టీవీలో కొదవలేదు, సంఘానికి వస్తే కొదవలేదు. ఈ మాటలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము ఏది అయినా వాక్యమే కదా అన్నటువంటి ఆలోచనతో కాకుండా ఏది సత్యవాక్యమో దాన్ని మనము గ్రహించడం ఎంతో అవసరం అన్నది ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా చెప్పండి, యూదులు ఆనాడు మతంలో గనక ఉండకపోయి ఉంటే క్రీస్తును సిలువ వేసేవారా? మీరు రిప్లై ఇస్తే నా దగ్గర సప్లై వస్తుంది, అది మన జీవితాలకు అప్లై చేసుకోవచ్చు. మీరు రిప్లై ఇవ్వట్లేదంటే సప్లై ఆపేయమని అర్థం. ఆపనా అమ్మా? ఆనాటి యూదులు వారు గనుక నిజంగా మతంలో ఉండకపోయి ఉంటే క్రీస్తును సిలువ వేసి ఉండేవారా? కాదు. మతంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్రీస్తును సిలువ వేశారు. మనం పాట పాడతాం, ఆనాటి యూదులే నిన్ను చంపిరు అనుకుంటే కాదు అయ్యయ్యో నా పాప రుణమునకే. సో నేను ఈ విధంగా చేయడం ద్వారా, నేను ఈ రోజు కూడా ఈ విధమైనటువంటి మతంలో నేను బ్రతకడం ద్వారా నేటికి నిన్ను సిలువ వేస్తూనే ఉన్నాను ప్రభువా. ఇది ప్రతి విశ్వాసి కూడా గమనించవలసినటువంటి విషయం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డినామినేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డాక్ట్రిన్స్, మనం ఏం చేయాలి అనంటే మతాన్ని పక్కకు పెట్టి ప్రభు యొక్క మార్గంలోనికి, వాక్యంలోనికి మనం రావడం ఎంతో అవసరం అన్నది ఈ రాత్రి మనకు జ్ఞాపకం చేయబడుతోంది. సో సౌలుగా ఉన్నటువంటి ఆయన ఏం చేస్తూ వచ్చాడు అనంటే ధర్మశాస్త్రం ప్రకారం లేక మతంలో బ్రతుకుతున్నటువంటి తాను అనేకులను క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి మనల్ని లేక ఆనాటి యూదు వారిని ఏం చేస్తూ వచ్చాడు? ఆయన తనకు ప్రాణాధారం అనుకున్నట్టుగా
వాళ్ళను చంపడమే నాకు ప్రాణాధారం అన్నట్టుగా తాను చంపుతూ వచ్చారు, హింసిస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత తను ఏం చేయబడ్డారు అని అంటే సౌలు పౌలుగా మార్చబడ్డారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మనం కూడా మార్చబడాలనే ప్రభు ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. ఏం మార్చబడాలి అని అంటే నేను మరల జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యం తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నేను ఖచ్చితంగా చెప్పగలను. వాక్యం వినడం మనకు అలవాటైంది, వాక్యం బోధించడం మాలాంటి వాళ్ళకి అలవాటైంది. కాదెందుకో మనకి ఇంకా అలవాటు వాక్య ప్రకారం చేయడం. వాక్య ప్రకారంగా మనం చేయడం కనుక అలవాటు చేసుకుంటే వాక్యానుసరమైనటువంటి జీవితం ద్వారా దేవునికి మనము మహిమను తీసుకుని రాగలుగుతామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తే వారు 3వ వచనాన్ని, వారు నా తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనక ఇలాగూ చేయుదురు. సో నాకు ఎలాగూ చేశారో, నేనెవరో వాళ్ళకు తెలియలేదు గనక, అంటే వాక్యం ఏంటో వాళ్ళకు అర్థం కాలేదు గనక, మెస్సియా ఎవరో వాళ్ళకి అర్థం కాలేదు గనక, నాకు ఎలాగైతే చేశారో అలాగే మీకు కూడా చేస్తారు. ఎందుకంటే వారికి నేను తెలియదు, నా తండ్రి కూడా తెలియదు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన మనకందరికీ తెలుసా తెలీదు? ఎలా తెలుసు? సీఎంగా తెలుసు అంతే. కానీ వ్యక్తిగతంగా ఆయనకు ఎంతమంది సంబంధం ఉందా లేదా? తెలుసా అంటే తెలుసా తెలీదా? తెలుసు. ఎవరతను? ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ ఆయన నువ్వు ఎరుగుదువా అని అంటే ఎరగను. ఎందుకంటే ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధం ఏమీ లేదు. సో మెనీ క్రిస్టియన్స్, సో కాల్డ్ క్రిస్టియన్స్ ఈ రోజుల్లో చేస్తున్న పని ఏంటంటే, క్రీస్తు నీకు తెలుసా అని అంటే, ఓఎస్ మా తాత ముత్తాతల నుంచి మేము క్రీస్తుని అనుసరిస్తున్నామండి, మా కుటుంబంలో సేవా పరిచయంలో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారండి, వెల్ అండ్ గుడ్. కానీ క్రీస్తుతో నీకున్న ఆ పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఏది? వ్యక్తిగత సాన్నిహిత సంబంధం నీకు క్రీస్తుతో, నాకు క్రీస్తుతో ఉందా అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేది ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని అన్నాడు 4వ వచనంలో చూస్తే, అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనక మొదటనే వీటిని మీతో చెప్పలేదు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాను. సో వాక్యం తెలియకపోతే మనము మతంలో బ్రతుకుతాం అనేది స్పష్టమవుతున్నటువంటి విషయం. ఇంకో మాట జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యాన్ని మనం గ్రహించకపోయినా కూడా మతంలో బ్రతుకుతాం. చాలామందికి హెడ్ నాలెడ్జ్ ఉంటుంది కానీ హార్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు. బుర్రలో కదిలిస్తే చాలా వాక్యాలు మెమరైజ్ చేసినటువంటి విషయాలు నిద్రలో లేపి అడిగినా కూడా, తట్టి అడిగినా కూడా చెప్పగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ దాన్ని అనుసరించే విషయంలో, గ్రహించే విషయంలో మనం వెనకబడుతున్నాం. అవునా కాదా అన్న విషయాన్ని ఎవరికి వారుగా వ్యక్తిగత పరిశీలన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అందుకని ప్రభు శరక్తాలు తీసుకునేటప్పుడు ప్రభు ఒక మాట చెప్తారు, ఏమని? కాబట్టి ప్రతి మనుషుడు పక్కన వాడిని పరీక్షించవలను అని లేదు. ఏముంది ఇక్కడ? తన్ను తాను పరీక్షించుకొనవలను. మనం ఎవరిని పరీక్షిస్తాం? పలానావాడు ఇలా ఉన్నాడు, గత వారం అంతా అలా బ్రతికాడు, అయినా కూడా చూడు వాడు వచ్చి ఇందులో పాలుపంపులు పొందుతున్నాడే అని పక్కన వాళ్ళని కాదు మనం పరీక్షించాల్సింది, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఇచ్చేవాళ్ళు ఎలాగుండాలో బైబిల్లో లేదు. అంటే ప్రభు రక్తాలను పంచేవాళ్ళు ఎలాగుండాలో బైబిల్లో లేదు, కానీ తీసుకోవాల్సిన వారు ఎలాగుండాలో మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎలా ఉండాలి? మనల్ని మనం పరీక్షించుకొని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ అందులో మనం పాలుపంపులు పొందాలి. ఈ రాత్రి నేను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటంటే, బాగా చెప్పారండి ఈరోజు వాక్యం అని అనిపించుకోవడానికో, ఏమంత బాగా చెప్పలేదు అని అనిపించుకోవడానికో, లేకపోతే పర్వాలేదు అని అనిపించుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. నేను వచ్చిన ఉద్దేశం ఏంటి అని అంటే, మతంలో ఎవరైనా ఇంకా మనం బ్రతుకుతూ ఉంటే ఆ మతం ఔఢ్యంలో నుంచి క్రీస్తులోనికి మనం సంపూర్ణంగా క్రీస్తు వాక్యానుసారంగా మనం జీవించడానికి మార్పు చెందితే అది సంతోషం. ఈ రోజుల్లో విశ్వాసులకు అలవాటైన విషయం ఏంటంటే, సర్టిఫికేట్లు ఇచ్చేస్తూ ఉంటారు వెంటనే అయిపోగానే. ఏంటి ఆ సర్టిఫికేట్? గుడ్, బాగా చెప్పారు. ఒకరు ఇలాగే అన్నారంట, భార్య వచ్చింది చర్చికి, భర్త రాలేదు. తర్వాత ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పారు వాక్యం అనిందంట. ఏం చెప్పారని తింటున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు చెప్తా ఉంటే, ఇంతకు ఏం చెప్పారు అని ఆ భర్త అడిగితే, ఏం చెప్పారు అంటే ఏం లేదు, ఏం చెప్పారు అన్నదే ఉంది తప్ప, మాటల్లో ఉంది తప్ప నిజంగా అది హృదయంలో లేదు. సో అలా కాకుండా ఒకవేళ మీరు పెద్దవారు, వయసులోనైనా అనుభవంలోనైనా వాక్యంలోనైనా అన్ని విషయాల్లో అయినప్పటికీ కూడా నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని వాక్యం దగ్గర మాత్రం వాక్యమే ఉన్నతమైంది. ఈ వాక్యం ఎవరిది? మీది కాదు, నాది కాదు. ఎవరిది? వాక్యమైనటువంటి యేసుది. కాబట్టి వాక్యమైనటువంటి యేసును మనము ఆరాధిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవించడం కొరకు ఆయన కోరుకుంటూ ఉంటే అది మనం చేయడం ఎంతో అవసరమని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి 16వ అధ్యాయం 1వ వచనంలో గమనిస్తే, మీరు అభ్యంతర పడకుండవలనని
నేను ఆగిన దగ్గర మీరు చదవండి అమ్మా. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అని అన్నారు. ఆల్ దీస్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అని అన్నాడు 1వ వచనంలో. 3వ వచనంలో 4వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. చూడండి, 4వ వచనంలో రాయబడిన మాట, అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకునేలాగునా అన్నాడు. ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్ అని అన్నాడు. అక్కడ నేను మీతో చెప్పితిని అని అన్నాడు. 6వ వచనంలో మనం చూస్తే నేను ఈ సంగతులు మీతో చెప్పినందున అనే మాట రాయబడింది. ఐ హ్యావ్ సెడ్ దీస్ థింగ్స్. 3 సార్లు ఈ మాటలు మీతో చెప్పాను, మీతో చెప్పితిని, మీతో చెప్పుచున్నాను అనేటువంటి మాటలు ఆయన మాట్లాడడంలో 6 వచనాలలో 3 సార్లు ఆ మాటలు ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఎందుకు అనంటే ఇవి చెప్పబడిన ఉద్దేశం ఏంటి అనంటే, ఇప్పుడు చూడండి, లెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా వాక్యం ఏం చేయబడుతుంది? సంఘంలో చెప్పబడుతోంది. నేను ఈ మాటలు మీతో చెప్పితిని, నేను మీతో చెప్పుచున్నాను, మీతో చెప్పాను అనేటువంటి మాటలు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే 4వ వచనంలో రాయబడినట్లుగా చూడండి. 4వ వచనం మళ్ళీ చదువుదాం. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకునేలాగునా అని అన్నాడు. ఎందుకు ఈ కూడికలు, ఎందుకు ఈ యొక్క లెంట్లో మనం ఈ విధంగా ధ్యానం చేస్తున్నాం అని అంటే, నేను మీతో చెప్పిన మాటలను మీరు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడం కొరకు ఇవి ఇవ్వబడ్డాయి, అంతే తప్ప విని విడిచిపెట్టడానికి కాదు. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు అన్నటువంటి మాట ప్రభు మాట్లాడుతూ ఉంచుతారు. వారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందన్నారు. అంటే వాళ్ళు గణపరుస్తున్నారా లేదా? ప్రభువుని గణపరుస్తున్నారు, కానీ ఎలా? పెదవులతో. చాలామంది క్రైస్తవ జీవితంలో లిప్స్ అండ్ లైఫ్ మ్యాచ్ అవ్వట్లేదు. లిప్స్ అండ్ లైఫ్ మ్యాచ్ అవ్వట్లేదు. మనం మాట్లాడే మాటలకిను మన జీవన విధానానికి పొంతన లేదు ఎక్కడ. సో ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ని సంవత్సరాల క్రైస్తవులం అయినప్పటికీ డజంట్ మ్యాటర్, అది కాదు ఇక్కడ విషయం. ఎప్పటి నుంచి ప్రభుని అంగీకరించామన్నది కాదు, కానీ ఎంతవరకు మనము ఆయనలో ఉన్నాం లేక ఆయనను మనం అనుసరించి నడుస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్న సంగతి మీకు రాత్రి జ్ఞాపకం చేస్తున్నాను. సో ఈ కూడికల ఉద్దేశం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవ సేవకుల ద్వారా వాక్యాన్ని బోధించే ఉద్దేశం, ఆయన ఈ మాటలు మనతో చెప్పే ఉద్దేశం ఏంటి? మనం వాటిని జ్ఞాపకం చేసుకోవాలని అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లేవియ కాండంలోనికి మనం వెళ్దాం. లేవియ కాండము 20వ అధ్యాయము 22 నుండి 24 వచనం వరకు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ లెవిటికస్ చాప్టర్ 20 వర్సెస్ 22 to 24. లేవియ కాండము 20వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుదాం. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని కక్కి వేయకుండానట్లు మీరు నా కట్టడలన్నిటినీ, నా విధులన్నిటినీ అనుసరించి నడుచుకొనవలను. నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారి అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. లాస్ట్ మాట అందరూ చదువుదాం. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అన్ని జనుల యొక్క ఆచారాలను అనుసరించే విషయంలో లేక అన్ని జనుల యొక్క మతాన్ని అవలంబించే విషయంలో మీరు దూరంగా ఉండండి, వాళ్ళ విషయంలో మీరు వేరుగా ఉండండి. ఈ రోజుల్లో మీరు అంటే కొంచెంమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చేమో, కానీ ఇప్పటికీ కూడా పోప్ చేస్తున్నటువంటి పనులు, క్యాథలిజంలో లేక క్యాథలిక్స్ చేస్తున్నటువంటి పనులు మనం చూస్తే, విగ్రహారాధికులు ఎలా చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఎందుకు అనంటే కొబ్బరికాయలు కొడతారు, అగరబత్తులు వెలిగిస్తారు, పూజలు చేస్తారు, మిగతావన్నీ చేస్తారు. వాళ్ళు అన్నీ చేయడంలో ఉద్దేశం ఏంటి అనంటే, వాళ్ళు చెప్పే ఒక కారణం చెప్పనా, అలాగైనా సరే కొంతమంది హైందవ సహోదరులను విశ్వాసంలోనికి నడిపించాలన్న మా ఉద్దేశం మంచిదండి. నో, నీ ఉద్దేశం అది అయ్యుండొచ్చు, నువ్వు మతంలో బ్రతుకుతుండొచ్చు, కానీ అది దేవుని యొక్క వాక్యానికి సరిపోదు. ప్రభు అలా చెప్పలేదు. అన్ని జనులకు మీరు వారికి విజోడుగా ఉండొద్దు అన్నాడు. నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? క్రీస్తునకు బలియాలతో ఏం సంబంధం? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం సంబంధం? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క మత సంబంధమైనటువంటి పద్ధతులను అవలంబిస్తూ, మత సంబంధమైనటువంటి ఆచారాలను మనం పాటించడానికి ప్రయత్నం చేస్తూ, ఏదో నేను దేవునికి సేవ చేస్తున్నాను, మేము కూడా ఏం చేస్తున్నాం అనంటే
మొన్న రీసెంట్గా ఒక చోట మాట్లాడుతూ ఒక దైవజనుడు ఆ పర్టికులర్ దానిలో మాట్లాడుతూ అంటూ ఉన్నారు, ఆయన అనేక మంది ఇక్కడ కుల మత ప్రాంతం ఏమీ భేదం లేదండి, ఎవరైనా ఇక్కడికి రావచ్చు, ఎవరైనా ఆరాధన చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎవరికైనా క్రీస్తు ప్రభువే. జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్, అందరికీ ఆయన ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. కానీ అలా చేయమని చెప్పలేదు, విగ్రహారాధన చేసుకోవద్దని ప్రభు ఖచ్చితంగా చెప్పినప్పుడు ఈ వాక్యానికి మించి వాళ్ళు చేసే ప్రతిదీ కూడా దేవునికి సేవ చేస్తానన్నటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకని ఇక్కడ అన్నారు 22వ వచనం చూడండి, కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మల్ని ఏం చేస్తుంది, కక్కి వేయకుండానట్లు. అంతే కదా, కక్కి వేయకుండానట్లు మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకున్నవారు. ఎప్పుడు మనము కక్కేస్తాం? నేనేమి అసహ్యమైన మాట ఏమీ మాట్లాడట్లేదు, బైబిల్లో ఉన్నదే మాట్లాడుతున్నాను. కక్కేయడం అనేది నిజంగా తలుచుకోవాలంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది, కానీ బైబిల్లో ఉన్నటువంటి మాట. ఎప్పుడు మనం కక్కేస్తాం, ఎప్పుడు మనకు వామిట్ అవుతుంది అని అంటే తిన్నది మనకు జీర్ణం అవునప్పుడు. అన్ని జనులు మనల్ని జీర్ణించుకోలేకపోతున్నారు లోకంలో, అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, కక్కేస్తున్నారు. అలా కక్కేయకుండా ఉండాలి అని అంటే మీరు ఏం చేయండి అని అంటే నా కట్టడలను నా విధులను మీరు గైకొనండి. అరే వీళ్ళేంట్రా మనం చేసినట్టే చేస్తున్నారు, మనం చేస్తున్నట్టే వీళ్ళు ఉన్నారే, వాళ్ళకు మనకు పెద్ద తేడా ఏం లేదే అన్నట్టుగా ఉండకూడదు. వాళ్ళు మనల్ని కక్కి వేసేటువంటి పరిస్థితుల్లో ఉండకుండా ఉండాలి అంటే మనము ఎవరి మాటలను అంగీకరించాలి అని అంటే క్రీస్తు యొక్క మాటలను, నా కట్టడలను నా విధులను మీరు గైకొనండి. అలాగా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కక్కివేస్తారు. ఎక్కడ అనంటే నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకుని పోవచ్చున్నానో ఆ దేశంలో అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. రెండవ మాట 23వ వచనంలో, నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు, వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనక నేను వారి యందు అసహ్యపడితిని. సో మతంలో బ్రతికేటువంటి వారిని, జనముల ఆచారములను అనుసరించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడా, అసహించుకుంటున్నాడు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు జనముల ఆచారాలను అభ్యసిస్తున్నారు. నాకు అది ఇష్టం లేదు, నేను వాళ్ళని అసహించుకుంటున్నాను అనేటువంటి మాట ప్రభు యొక్క వాక్యంలో ఆయన స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. సో ఈరోజు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను ప్రభు అసహించుకుంటున్నారా లేక ఆయన ప్రేమిస్తున్నారా? కొన్నిసార్లు మనకు నచ్చని వాళ్ళని మనం చూసినా, లేకపోతే మనకు నచ్చని మాటలు మనకు వినబడినా, ఒక వ్యక్తి పేరు మనకు వినబడిన, నచ్చని వ్యక్తి పేరు వినబడినా, చిచి వాడి పేరు కూడా నా దగ్గర ఎత్తొద్దు, నాకు అసహ్యం అని అంటారు. సో అలాంటి మాటలు మన గురించి ప్రభు మాట్లాడకూడదు అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడారు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. మన గురించి ప్రభు ఆనందిస్తున్నారా లేక ఆయన మన విషయంలో అసహ్యపడుతున్నారా అన్నది మనమే సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 24వ వచనం రాయబడింది, నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు, అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండినట్లు దాన్ని మీకు ఇచ్చేదను. తర్వాత జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడనే యెహోవాను నేనే. అంటే మనం జనముల నుండి ఏం చేయాలి, వాళ్ళతో మనం కలిసిపోవడానికి కాదు ప్రభు మనల్ని ఎన్నుకుంది. జనములలో నుండి మనల్ని ఆయన ఏం చేశాడు, వేరుపరచాడు. వేరుపరచకపోతే వ్యత్యాసం ఉండదు. మీరు చూడండి, సముద్రంలో ఉన్నటువంటి నీరు త్రాగడానికి ఎంతమందికి పనికొస్తాయి? సముద్రంలో ఉన్న నీళ్లు త్రాగడానికి ఎంతమందికి పనికొస్తాయి? అవి దేహానికే కానీ దాహానికి కాదు. అర్థమవుతుంది మాట, అవి దేహానికే కానీ దాహానికి కాదు. కానీ అదే సముద్రపు నీళ్లు దానిలో నుంచి ప్రత్యేకించబడిన తర్వాత వాటిని కట్టలుగా కట్టి ఏం పండిస్తారు, ఉప్పు పండిస్తారు. ఉప్పు పంట అంటారు. ఆంధ్రలో ఉన్న వారికి అందరికీ కూడా ఇది అనుభవమే. ఆ ఉప్పు పంట ఎంతమందికి ఉపయోగం అమ్మా? ఉప్పు లేని ఇల్లు అది పేద ధనిక భేదమేమీ లేకుండా అది బీదవాడి గుడిసెలో ఉంటుంది, రాజుల ఇళ్ళలో కూడా ఉంటుంది. కోర్స్ బీపీలు షుగర్లు ఎక్కువైతే తగ్గించాల్సి వస్తుందేమో తప్ప ఉండని ఇల్లు ఉండదు. ఉప్పు ఉంటుంది కానీ వేసుకోండి, నేను అంతే, నేను కాదు అలాంటి వాళ్ళు, నాకు అలాంటి ఏం లేవు, దేవుని దయ వల్ల నేను ఆరోగ్యంగా ఉన్నాను. సరే, జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే రాత్రికాల సమయంలో లోకంలో అంటే సముద్రంలో ఉన్నంత కాలం అది ఎవరికి ప్రయోజనకరం కాదు, అది నిష్ప్రయోజనంగా ఉంది. చూడ్డానికి దేవుని సృష్టి గురించి అందంగా మాట్లాడడానికి బాగుంటుంది, కానీ అవి త్రాగడానికి ఉపయోగపడవు. కానీ అదే నీరు ప్రత్యేకించబడినప్పుడు అదేమవుతుంది అని అంటే అనేక మందికి ప్రయోజనకరంగా మార్చబడుతుంది. అందుకని ప్రభు అన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారనే మాట ప్రభు మాట్లాడుతూ వచ్చారు. ఉప్పు ఎంత వేస్తే ఉపయోగం అని అంటే అది కూడా ఎక్కువ అవ్వకూడదు.
అందుకనే స్త్రీలకు చెప్తూ ఉంటారు, ఏమని, అభిరుచులు ఇవి వంటగా చేసే వాళ్ళకు ఎంత ఉప్పు వేసుకోవాలి, తగినంత, కావలసిన పదార్థాలు అనిచ్చి తగినంత. కాబట్టి మనము కూడా మన సంభాషణ ఉప్పు వేసినట్టు అది ఎలాగుండాలా, రుచికరంగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి అనే మాట ప్రభు జ్ఞాపకం చేసి చూస్తున్నాడు. అది ఇంకా చెప్తే వేరే టాపిక్ అవుతుంది, కాబట్టి ఇక్కడ నేను ముందు కొనసాగడానికి ప్రయత్నం చేస్తాను. 24వ వచనాన్ని మనం గమనిస్తే, జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సో మనము ప్రత్యేకింపబడిన వారం లేక వేరుపరచబడిన వారం. వేరుపరచబడినటువంటి మనం ఏం చేయాలి అని అంటే, తిరిగి లోకంలో కలిసిపోయేటువంటి పరిస్థితులు మనలో ఉండకూడదు. విశ్వాసుల గురించి చెప్పాల్సి వస్తే, విశ్వాసులని ఎవరిని అంటారు అని అంటే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుంది, ఊరికే నాకు తెలియకుండా అడుగుతున్నాను, నెయ్యి ఎంత ఉంటుంది, ఎన్ని కేజీలు ఉంటుందమ్మా? అది విశ్వాసుల జీవితాలు కూడా నేడు అలాగే ఉన్నాయి. పేరేం బీరకాయ, నేతి బీరకాయ, కానీ ఏం లేదు. పేరుకి ఎవరం మనం, విశ్వాసులం, కానీ ఏం లేదు. ఆ దప్ప అన్నీ ఉన్నాయి. ఈ ఉపవాసం ఉండేటప్పుడు కూడా నేను ఏమి తినట్లేదండి అంటే, నేను అసలు అన్నం తిననండి 3 పూట్ల అనే వాళ్ళు ఉన్నారు. మరి ఏంటి తింటారండి అని అంటే, వాళ్ళు లిస్ట్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఏంటి అని అంటే, అన్నం తప్ప అన్నీ తింటారు. అది ఉపవాసం. ఏం తింటారు? అన్నం తప్ప అన్నీ తింటారు. అదేం ఉపవాసం? అది కోతి ఉపవాసం కదా. మీకు అది లెసన్లోకి మళ్ళీ వెళ్ళాలండి. సో నేను జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో మనం ఆయన కట్టడలను విధులను మనం అనుసరించినప్పుడు ప్రభు యొక్క వాక్యంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని నూదురు గనక మీరు యూదయ, సమరయ, గలిలయ దేశంలో అంతటా బూదిగంతముల వరకు నాకేమవుతారు, సాక్షులుగా ఉంటారని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎలాగైతే సాక్ష్యం ఇస్తాడో అలాగే మనం కూడా ప్రభు కొరకు సాక్షులుగా బ్రతకాలన్న విషయాన్ని వాక్యంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ఇది మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. సో అన్యుల యొక్క సాంప్రదాయాలు, పద్ధతులను మనం అనుసరించకుండా, వారి వల్లనే మనం ఉండకుండా, మనము సెట్ అపార్ట్ అంటే ప్రత్యేకింపబడినటువంటి వారం. ద చర్చ్ అంటే కూడా అర్థం ఏంటంటే, ఎక్లీషియా అంటే అర్థం కూడా ఏంటి, ప్రత్యేకింపబడిన వారు అర్థం, ప్రత్యేకింపబడిన గుంపు మనమంతా కూడా. సో లోకం నుంచి మనం వేరు చేయబడాలి. ఈ రాత్రి వారి నుండి వేరుగా మనం జీవిస్తున్నామా, లేక వారి వలనే జీవిస్తున్నామా, లేక సంఘానికి వచ్చి కూడా ప్రభు నేను అనుసరిస్తున్నాను, ప్రభు నాకు తెలుసు అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఇంకా మత సంబంధమైనటువంటి ఆచారాల విషయంలో ఉన్నంత శ్రద్ధ ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించే విషయంలో లేకపోతే, ఈ రాత్రి ప్రభు నీతోనే ఈ మాటలు, నీతో చెప్పి తిని, నీతో చెప్పుచున్నాను, నీతో చెప్పుదును అనే మాటలు ప్రభు పదే పదే చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అది నీ కొరకే నా కొరకే ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా 46వ సంకీర్తనలోనికి మనం వెళ్తే, 46వ కీర్తన మనం చదువుకున్నప్పుడు, ఇది ఆల్రెడీ ఇంతకుముందు ధ్యానంలో మనకు వచ్చింది. శాంతి లేక సమాధానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ కీర్తనని ధ్యానం చేసి ఉంటారు మీరు కూడా, మేము కూడా సంఘంలో ఆ విధంగా ధ్యానం చేశాం. సో ఇక్కడ రాయబడినటువంటి మాట, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఈ రాత్రి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మతం ఔఢ్యంలో ఉన్నవారు, సత్యాన్ని అంగీకరించలేని మనస్సు కలిగిన వారు, సత్యాన్ని గ్రహించలేని మనసు కలిగిన వారు, సత్యాన్వేషణ చేసేవారిని, సత్యాన్ని అనుసరించేవారిని ఏం చేస్తారు అనంటే, కొన్ని ఆపదలకు, కష్టాలకు, ఇబ్బందులకు గురి చేస్తారు. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే అనేక మందిని హింసించాడు, చంపాడు. కానీ పౌలుగా మారిన తర్వాత తానే హింసించబడ్డాడు, శ్రమ పొందబడ్డాడు. కారణం ఏంటి అంటే, మతం, ఆనాటి ప్రభుత్వం ఆయన ఆ విధంగా చేసింది. అది తాను మతంలో ఉండుంటే విజోడిగా ఉండేవాళ్ళు, రాజీ ఉండేది, ఏమీ సమస్యలు ఉండేవి కాదు. అందుకనే వాక్యంలో రాయబడింది, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. దేవునికి వాక్యం స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాంటి ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. నేను ఒక్కనే ఇలా ఉంటే, బయలుదేరాడా పెద్ద భక్తిపరుడు, బయలుదేరాడా పెద్ద భక్తిపరురాలు అనేటువంటి మాటలు మాట్లాడుతూ కొంత ఆపదలు సృష్టించేటువంటి అవకాశం నాకుంది. ఇంతకాలం మాతో ఉన్నావు కదా, ఇంతకాలం మాతో చేసావు కదా, మరి నువ్వు ఏంటి ఇప్పుడు ఇలాగ ఎందుకున్నావు అనేటువంటి మాటలు మాట్లాడుతూ హింసించబడేటువంటి మాటల చేత అవకాశం ఉంది. కానీ వాక్యంలో రాయబడింది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు సంతోషించి, మీరు ధనిలు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అనే మాట ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అందుకని అక్కడ కూడా రాయబడింది, వారు మిమ్మల్ని చంపి దేవునికి సేవ చేయుచున్నామనుకునే కాలం ఒకటి రాబోతుంది అని అన్నాడు.
సో ఇక్కడ కూడా వీళ్ళు ఆపత్కాలాన్ని సృష్టించి నాశనం చేద్దామని ప్రయత్నం చేస్తున్న సమయంలో, అలాంటి ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మురిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. సో ఇది మనము అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి అంటే కదలిక కనబడుతోంది. ప్రతి పరిస్థితికి కదలడం మనం గమనిస్తున్నాం. ప్రతి పరిస్థితిలో వాళ్ళు చలించడం మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుణ్ణి ఆశ్రయంగా కలిగిన వారు, దేవుని పట్టణంగా ఉన్నవారు, ఒక నది కలదు అని అన్నాడు. మీరు చూడండి, 2వ వచనంలోనేమో సముద్రము అని అన్నాడు, జలములు అని అన్నాడు. తర్వాత వచనంలోకి వచ్చేసరికి నది అన్నాడు. సముద్రం నిమ్మలంగా ఉంటుందా, నది నిమ్మలంగా ఉంటుందా? ఇక్కడ ఉన్నారా? సప్లై ఆపైనా లేదు కదా. నది నిమ్మలంగా ఉంటుందా, సముద్రం నిమ్మలంగా ఉంటుందా? సముద్రం ఘోషిస్తోంది, జలములు నురుగు కడుతున్నాయి, కానీ ఒక నది కలదు అనే మాట మాట్లాడుతూ, ఆ నది ఎవరంటే నీవు నేను, క్రీస్తును కలిగి ఉన్నటువంటి నీవు నేను నది అయితే, మనల్ని ఆయన కలిగి ఉన్నప్పుడు, లేక ఆయన మనల్ని ప్రత్యేకపరిచినప్పుడు, మనల్ని ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నెమ్మదితో ఉండే కృప, నిమ్మలంగా ఉండే కృప, నిబ్బరంగా ఉండే కృప ఆయన మనకు అనుగ్రహిస్తారన్న సంగతి వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత వ్రాయబడిన, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు, అరుణోదయమైన దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. క్రీస్తు కొరకు నీవు నేను నిలబడితే, మతాన్ని పక్కకు పెట్టి మార్గం వైపు, మతాన్ని పక్కకు పెట్టి వాక్యం వైపు వస్తే, ఎవరు మనకు సహాయకులుగా ఉండకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా మనకు అరుణోదయమున ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటాడు. ఇంకో మాట రాయబడింది, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి అని అంటే ఆయన అన్నిటికీ పైన ఉన్నవాడు, అన్ని సైన్యములకు, అన్ని రాజ్యములకు ఆ పైన ఉన్నవాడు. అలాంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కోరహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తనలో అప్పటికి వారు వ్యక్తిగతంగా దేవుని తోడును అనుభవించిన వారు కాదు. కానీ ఇప్పుడు పాత నిబంధనలు ఉన్న వారి కంటే మనము శ్రేష్ఠులం, ధన్యులం. ఎందుకు అనంటే, కొరత నిబంధనలో ఆయన మనకు ఏ విధంగా అనుగ్రహించబడ్డాడు అనంటే, ఇమ్మానుయేలు దేవుడుగా మనకు అనుగ్రహించబడ్డాడు. ఏ దేవుడు? సైన్యములకు అధిపతికి ఆ దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన మనకు అనుగ్రహించబడినప్పుడు, ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థం దేవుడు మనకు తోడు. ఎవరు ఈ దేవుడు అనంటే, ఆనాడు ఆపత్కాలంలో నమ్ముకున్నదైన సహాయకుడిగా ఉండి అరుణోదయంలో వారికి సహాయం చేస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు నేడు మనకు ఇమ్మానుయేలు దేవుడుగా సహాయకుడిగా ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత వ్రాయబడిన మాట మనం చూస్తే 10వ వచనం రాయబడింది, ఊరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఆయన ఏ విధంగా అవ్వాలని కోరుకుంటున్నారు అనంటే, అన్ని జనులలో ఆయన మహోన్నతుడు అవ్వాలి అనంటే నీవు నేను మతమౌఢ్యాన్ని విడిచిపెట్టాలి. మతమౌఢ్యం మనకి ఇంకా పట్టుకొని ఉంటే అన్ని జనులలో మనము ఆయనను గణపరచలేము, ఆయన మహోన్నతుడు అవ్వలేడు. ఎందుకో చెప్పనా? అన్యులు చాలామంది మతోన్మాదులు ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలేంటి, సోషల్ మీడియాలో మీరు ఫాలో అవుతున్నప్పుడు అర్థమవుతుంది మీకు. ఏంటి అని అంటే, సేమ్ మన యొక్క సాంప్రదాయాలని మీరు కాపీ కొడుతున్నారా క్రైస్తవులు అని అంటే మీరు వినట్లేదా? అర్థమవుతుందా? ఎందుకు అలాగంటున్నారు? అక్కడ దేవునికి ఘనత ఎక్కడొస్తుంది? అక్కడ దేవుడు మహోన్నతుడు ఎక్కడవుతున్నాడు? అవ్వట్లేదు. కారణం ఏంటి అని అంటే, మతంలో బ్రతుకుతున్నటువంటి సో కాల్డ్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు నామకార్థ జీవితం. నామకార్థం అనంటే పేరుకు మాత్రమే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది, హాస్పిటల్లో ఐసీయూ ఉంటుంది, ఎన్ఐసీయూ కూడా ఉంటుంది, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇప్పుడు ఒకడు ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి, హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు పేషెంట్స్ అందరూ నడవలేకపోయినా, బాధల్లో ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా అందరూ ఏం చేస్తారు? ఏం చేయరా? మీలాగా మౌనం కూర్చుంటారా? కూర్చోరు. ఏం చేస్తారు? పరుగులు ఎత్తారు. మొత్తానికి ఏం చేయాలి? ప్రాణభయంతో వాళ్ళు పరుగులు తీస్తారు. కోమాలో ఉన్నాడు, కోమాలో ఉన్నాడు, కదలుతాడా? పరిగెత్తగలడా? వాడు బతుకున్నాడా చచ్చున్నాడా? వాడు బతికున్నాడా చచ్చున్నాడా? బతికున్నాడన్న పేరే కానీ చచ్చున్నాడుతో సమానం. సంఘంలో చాలామంది కోమా పేషెంట్స్ చాలామంది ఉన్నారు. కోమాలో ఉన్నోళ్ళు ఇప్పటికైనా నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లే అనే మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సమయం అయిపోయింది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రపంచ శాంతి కొరకు ఎంతో ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆయన ద్వారా మాత్రమే, క్రీస్తు ద్వారా మాత్రమే ప్రపంచ శాంతి అయినా, ప్రజల శాంతి అయినా ఆధారపడి ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మతంలో బ్రతకకుండా మార్గంలో బ్రతుకుదాం, వాక్యాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని జనుల్లో ఆయన మహోన్నతుడు కావాలి అని అంటే అది ఎవరి వల్ల అవుతుంది అని అంటే నిన్ను బట్టి నన్ను బట్టే
అవుతుంది. వాక్యం మనకు తెలుసా తెలీదా? వాక్యం మనకు తెలుసా తెలీదా? బైబిల్ మూసేసాను, మీరేం భయపడక్కర్లేదు. తెలుసా తెలీదా? మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ లేకుండా అరగంట మాట్లాడగలను, గంట మాట్లాడగలను, 2 గంటలు కూడా మాట్లాడగలను. రైట్, మాట్లాడను. సరే చూద్దాం. ఇప్పుడు చూద్దాం, బైబిల్ మనకు తెలుసా తెలీదా? తెలుసు. వాక్యాన్ని మనం వింటున్నామా వినట్లేదా? వింటున్నాం. వాక్యాన్ని బోధిస్తున్నామా లేదా? బోధిస్తున్నాం. కానీ వాక్యానుసారంగా మనం జీవించకపోతే మనం ఇంకా మతంలో బ్రతుకుతున్న వాళ్ళం. ఇంకో మాట చెప్పనా? ఈ రోజుల్లో నాకు ఎక్కువ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఇక్కడ కనబడుతున్నారు, కానీ నెక్స్ట్ జనరేషన్ ఏది? మీ తర్వాత తరానికి వాక్యం మీద ఆసక్తి ఎవరు పుట్టించాలి? వాక్యాన్ని నేర్పించకపోతే వాళ్ళు దేంట్లో బ్రతుకుతారు? ఈ మతం ఔఢ్యంలోనే బ్రతుకుతారు వాళ్ళు. ఆ బాధ, ఆ భారం ప్రతి తల్లిదండ్రికి, ప్రతి నాయకునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి ఉంటే మతం ఔఢ్యంలో నుంచి వాక్య మౌఢ్యంలోనికి మనం వస్తాం, లేక క్రీస్తు మౌఢ్యంలోనికి మనం వస్తాం. మౌఢ్యం అంటే అర్థం ఏం చెప్పాను నేను? మోహరించబడ్డాం లేక ఆవరించబడ్డాం. సో క్రీస్తు మనల్ని ఆవరించాలి, క్రీస్తులో మనలో క్రీస్తు. ఆ విధంగా యవన తరాన్ని సిద్ధపరచడానికి ఈ సంఘంలోనే కదండి, ప్రతి సంఘంలో ఉన్న జాడ్యం ఇది మతమౌఢ్యం అని మీరంటే నేనంటాను, యవనస్తులకు పట్టిన జాడ్యం అది. దాని అర్థం వాళ్ళు చెడ్డవారని నేను అనట్లేదు, కానీ వాళ్ళకు వాక్యం పట్ల ఆసక్తి కలిగించే విధంగా ప్రోత్సహించవలసిన బాధ్యత, పురికొల్పవలసిన బాధ్యత, భారం కలిగి కన్నీటితో ప్రార్థించవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రిది, ప్రతి సేవకునిది, ప్రతి నాయకునిది, ప్రతి విశ్వాసిది అని జ్ఞాపకం చేస్తూ, మనం మతంలో బ్రతకకుండా చూసుకుందాం, వాక్యంలోనికి వద్దాం, వాక్యాన్ని అనుసరిద్దాం. అలాగే మన తరువాతి తరాన్ని కూడా మనం సిద్ధపరచాలి. మోషే వెళ్ళిపోయిన తర్వాత నాయకుడిని సిద్ధపరిచారా? వెళ్ళక ముందే నాయకుడిని సిద్ధపరిచాడా? మోషేకు ఒక భారం ఉంది, నన్నేమో వచ్చేయమంటున్నావు ప్రభా, మరి వీళ్ళందరి సంగతి ఏంటి? వీళ్ళు కాపరు లేని గొర్రెల వల్ల చెదిరిపోతారు కదా అని అంటే, అదిగో యెహోషువ ఉన్నాడు కదా, అతన్ని తల మీద చేతులు పెట్టు, అతన్ని అభిషేకించు, నేను అతన్ని ఆత్మపూర్ణునిగా చేస్తాను. పూర్ణాత్మగల మనుషునిగా చేసి దేవుడు ఎంత గొప్ప కృపను యెహోషువకు అనుగ్రహించాడో. మోషే పొందుకోలేనటువంటి గొప్ప ధన్యత, తల్లిదండ్రులుగా మనం పొందుకోలేనటువంటి ధన్యత, మన బిడ్డల బిడ్డలు వాళ్ళ తరము ప్రభువును అనుసరించే విధంగా మత మౌఢ్యాన్ని విడిచి వాక్యపు మౌఢ్యంలోనికి, క్రీస్తు మౌఢ్యంలోనికి మనం రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.